కలిసి పడదు. అయ్యా నన్ను బ్రతికించిన విధానం బట్టి నీ కృప, అర్హత లేని వాడిని నన్ను ఏర్పరచుకున్నావు నీ కృప. నాకు ఉద్యోగం ఇవ్వండి నాయన, చదువులో నాకు జ్ఞానము దయచేయండి అయినా. అడగండి అడగండి, కళ్ళు మూసుకొని అడుగుదా. దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నీకు ఉద్యోగం లేదా, వ్యాపారం అభివృద్ధి లేకపోయినా దేవుడు ఇవ్వటానికి ఉన్నాడు. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. ఖాళీ ఎవరు ఉండదు. ఆత్మతో నింపబడిన వారమై, అభిషేకము పొందబడిన వారమై, నిన్ను స్వస్థపరిచే యెహోవా నా దేవుడున్నాడు. నా దేవుడు బలము కలిగిన వాడు, జీవము కలిగిన నా యేసయ్య, దోషము కలిగిన యేసయ్య. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. లోకము నన్ను ఆకర్షించగా, అల్లరితనమే నా చుట్టూ చేరగా. అయ్యా నా స్నేహితులు మార్చండి నాయన, నా బంధువులు మార్చండి నాయన, వారి పాపములు తుడిచండి నాయన. బలపరచితివే, ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. పాడదామా? ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృతజ్ఞుడనై కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే యేసయ్యా. నీ కృప నాకు కావాలి నాయన, నీ వాత్సల్యము నాకు కావాలి నాయన. దావీదు పట్ల చూపిన హర్ష మేషర్ దుబాతిని మేలిన కృప, నీ కృప నాకు కావాలి నాయన. నానంటే కృపయే, యేసయ్యా కృపయే, కృపయే. నేనేమై ఉన్నానో నీ కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. బాధలు నిన్ను అవమానపరిచిన, శోధనని నిన్ను సిగ్గుపరిచిన నా యేసయ్య నిన్ను సిగ్గుపరచడు. శ్రమలు శోధనలు నన్ను ఆవరించగా, అజ్ఞానము హీనమవ్వగా, మరణపు కోరలు నన్ను చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్ను ఆవరించగా, అజ్ఞానము హీనమవ్వగా, మరణము కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు పాటి వాడను యేసయ్యా. మళ్ళా ఇంతగా
చెబుదా కృపయే యేసయ్యా కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే యేసయ్య కృప చేత మనల్ని తాకుకోండి నీ వాత్సల్యము చేత నన్ను తాకండి నాయన నన్ను బలపరచండి తండ్రి నీ ఉన్నంత కాలము యుగములు ఎరిగిన వాడము కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే 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 నేనేమయ్యున్నానో నీ కృపయే యేసయ్యా కృపయే నేనేమై ఉన్నాను మంచి పాత్రగా మార్చండి